ప్రభు నామ స్తోత్రంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరిపించుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి దేవుడు నామానికి వందనం చెల్లిస్తున్నాను. స్వతంత్ర దినోత్సవము అనేసరికి మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, మన దేశంలో స్వతంత్రం వచ్చింది అని అందరం చెప్పుకుంటున్నాం. ఈ స్వతంత్రం రావడానికి కారణం అనేక మంది త్యాగము, అనేక మంది యొక్క ప్రాణ త్యాగము. అంటే అనేకులు దేశం యొక్క స్వతంత్రం కొరకు తమ జీవితంలో సమర్పించుకున్నారు, తమకున్నది సమర్పించుకున్నారు, బానిసత్వం అనుభవించారు, జైళ్ళు అనుభవించారు, శిక్షలు అనుభవించారు, ఉరి ఇవ్వబడ్డారు. ఇంతమంది త్యాగముల ఫలమే ఈరోజు మనము స్వతంత్రమును అనుభవించున్నాము. గమనించండి, స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిపించుకున్న మనలో అనేక మందికి స్వతంత్రం ఎలా వచ్చింది, దాని వెనక రహస్యం ఏంటి తెలియదు. ఎంతమంది దీనికోసం ప్రయాసపడ్డారు, ఎంతకాలం పాటుపడ్డారు, ఇది చాలా మందికి తెలియదు. కానీ అవన్నీ తెలుసుకున్నప్పుడే మనకి స్వతంత్రం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అందుకే స్వతంత్ర సమర యోధులు స్వతంత్రమును ఘనముగా జరిపించుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్వతంత్ర దినోత్సవం జెండా పెట్టుకుంటారు, స్వతంత్ర దిన వేడుక అని చెప్పేసి రకరకాలుగా ఆచరిస్తారు. కానీ స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారే ఉన్నారు, దానికి ఇవ్వాల్సిన విలువందరికి ఇవ్వరు. మన జాతీయ పతాకాన్ని కూడా ధరించుకోవడం కూడా సరిగా రాని వారు ఉన్నారు. కారణం ఏంటంటే వీరికి అనుభవం లేదు. అనుభవం లేని కారణం చేత ఏదో ఆచారంగా మనం చేసేస్తున్నాం. స్వతంత్ర దినం వచ్చింది, ఈరోజు మనకు సెలవు వచ్చింది, మనం ఏదో చేసేసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం అనేక మంది జాతీయ నాయకుల పేర్లు కూడా వీరికి తెలియని వారు ఉన్నారు. కారణం ఏంటంటే దీనిని స్వతంత్రమును వీరు అనుభవిస్తున్నారే కానీ స్వతంత్రం సంపాదించడానికి ముందు బానిసత్వం అనేది ఏంటో తెలియదు. అంటే బానిసత్వం నుంచి స్వతంత్రంలోకి వస్తే అప్పుడు స్వతంత్ర దినోత్సవం యొక్క లేకపోతే స్వతంత్రం యొక్క విలువ తెలిసేది. కాబట్టి ఆ స్థితిలో లేదు. కాబట్టి మీరు స్వతంత్ర దినోత్సవం నామకార్థంగా వాడుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు. ఓకే, సరే. ఇదంతా విడిచిపెడితే మన భారతదేశము ఒకానొక రోజుల్లో రాజులు పాలించేవారు. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం గురించి మనం చెప్పుకునే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్తే విషయాలు మనకు అర్థమవుతాయి. పూర్వకాలంలో రాజులు మన దేశంలో పాలించేవారు. మన దేశంలో పాలించిన రాజులలో అనేకమైన వారు ఉన్నారు. రకరకాల సామ్రాజ్యాలు మన దేశంలో పాలించుకుంటూ వచ్చాయి. అయితే ఈ విధంగా పాలించుకుంటున్న వస్తున్న క్రమంలో ఏమైందంటే 1400 సంవత్సరంలో, అంటే 14వ శతాబ్దంలో మన దేశంలోనికి పోర్చుగీస్ వారు, డచ్ వారు వ్యాపారం నిమిత్తం ప్రవేశించారు. వారు మన దేశంలో ప్రవేశించి మన దేశంలో తమ వ్యాపారాలు చేసుకుంటూ లాభములు సంపాదిస్తూ తమ వృత్తిని జరిగించుకుంటూ తమ కాలం గడిపేవారు. వారి వల్ల దేశానికి ఎటువంటి నష్టము కలగలేదు. వారు వ్యాపారం చేసుకుంటూ వారి లాభాలు వారు సంపాదించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ దేశం యొక్క విషయంలో ఎందులోని వారు చొరబడలేదు, దేనిలోని వారి ప్రమేయం చూపించలేదు. కానీ 16వ శతాబ్దం వచ్చేసరికి 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఇండియాలో మన దేశంలో భారతదేశంలో అడుగుపెట్టారు. వాళ్ళు దేనికి అడుగుపెట్టారంటే ఇక్కడ సంపద బాగుంది, ఇక్కడ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉన్న దేశము. కాబట్టి ఈ దేశంలో మనం అడుగు పెడితే మనకి కావాల్సింది మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశము ప్రపంచ సంపదలలో సంపన్నమైన దేశంగా ఉండేది. ఆ రోజుల్లో ప్రపంచమంతట్లో స్థూల జాతీయ ఆదాయము 100 రూపాయలు అయితే, ప్రపంచమంతటికి 100 రూపాయలు అయితే, అందులో మన దేశం నుంచి వచ్చే ఆదాయము 27 రూపాయలు ఉండేది. అంటే ఒకసారి ఆలోచించండి, మన దేశం యొక్క పరిస్థితి ఎంత సస్యశ్యామలుగా మన దేశం ఉండేదో, ఎంత సమృద్ధి కలిగి మన దేశం ఉండేదో. సో అది గమనించిన బ్రిటిష్ వారు వారి యొక్క ప్రయాణ క్రమములో వారు ఏంటంటే భూభాగమును విడిచిపెట్టి సముద్ర భాగమును ఆక్రమించి సముద్రంలో వారి ప్రయాణములు జరిగించుకుంటూ ఆయా దేశంలో వెళ్ళేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో నావిక వ్యవస్థను వారు బాగా పటిష్టంగా బలపరుచుకున్నారు. అంటే నేవీని వారు బాగా పటిష్టపరుచుకొని ఆయా దేశంలో వాడుకుంటేవారు. ఆ క్రమంలో భారతదేశంలో 16వ శతాబ్దంలో ప్రవేశించారు. 16వ శతాబ్దంలో ప్రవేశించి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున భారతదేశంలో ప్రవేశించి భారతదేశంలో వారు వ్యాపారంను ప్రారంభించారు. ఆ వ్యాపారమే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వారు మొట్టమొదటిగా భారతదేశంలో ప్రవేశించి భారతదేశంలో సంపాద ఏది బాగుంది అనేది ఆలోచించి వారి యొక్క వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటికి మన దేశం మొఘలుల చేతిలో ఉండేది. మొఘలు చక్రవర్తులు పాలించేవారు.
ఈ మొఘలుల పాలనలో ఉన్న సమయంలో వీరు వచ్చి ఇక్కడ సూరత్, గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో వీరు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. గమనించండి, మొట్టమొదటి మనం గమనించవలసిన విషయము, మన దేశం రాజుల చేత పాలించబడుతుంది. రాజులు మన దేశంను ఏలుతున్నారు. అప్పుడు ఎవరో పరదేశపు వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక వ్యాపారం మొదలు పెడుతున్నారు అంటే మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే, పరులు మన దేశంలో ప్రవేశించారు. దేనికి ప్రవేశించారు, వారి ఉద్దేశం ఏంటి అని వారి మీద కన్ను వేసి వారిని కంట్రోల్ చేయవలసిన మన దేశ రాజులు ఏం చేశారంటే వారిని పట్టించుకోలేదు. వారి వ్యాపారానికి వాళ్ళు వదిలేశారు. అంటే నిర్లక్ష్యం వారు చూపించారు. మొట్టమొదటిగా మన రాజులు చూపించింది ఏంటంటే నిర్లక్ష్యం. ఎప్పుడైతే నిర్లక్ష్యం చూపించారో వారు వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకొని వృద్ధి చెందడం ప్రారంభించారు. వారు ప్రారంభించిన వృత్తి వ్యాపారం ఏంటంటే మొట్టమొదటిగా సుగంధ ద్రవ్యాల గురించి ఎగుమతి చేసుకునేవారు. మన దేశం నుంచి సుగంధ ద్రవ్యములను, మసాలా సామాన్లు, తర్వాత ప్రత్తి, ఉన్ని, టీ, కాఫీ, అదేవిధంగా నల్ల మందు, ఇవి వాళ్ళ వ్యాపారంలో మన దేశంలో జరిగించేవి. అంటే మన దేశం నుంచి ఎగుమతులు చేసుకునేవారు. ఎప్పుడు చెప్పాను, డిసెంబర్ 1600 సంవత్సరంలో వారు మన దేశంలో అక్కడి నుంచి చిన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వీరు ఎప్పుడైతే ఏ రాజులు వీరి గురించి పట్టించుకోలేదు, ఎప్పుడైతే ఎవరు వీరి గురించి ఏమి ధ్యాస చూపించలేదో వీరు ఏం చేస్తారంటే వీరి వ్యాపారం విస్తరింపజేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే విస్తరింపజేయడం ప్రారంభించారో వ్యాపారం విస్తరిస్తూ 1608 సంవత్సరం వచ్చేసరికి 1608 సంవత్సరం ఆగస్టు 24 దినమున వీరు ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీని వీరు స్థాపించారు. ఒక కంపెనీ వీరు సూరత్లో ప్రారంభించారు. అంటే చూడండి, చిన్న వ్యాపారిగా వచ్చాడు. చిన్న వ్యాపారిగా వచ్చిన వ్యక్తి ఈరోజు వచ్చేసరికి ఒక కంపెనీని ఇక్కడ స్థాపించారు. అంటే ఒక కంపెనీగా స్థాపించారు అంటే వీరు ఎంత బలపడ్డారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు వచ్చినా ఎవరు వీరిని పట్టించుకోలేదు. అయితే వీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత వ్యాపారం రాబడి బాగుంది, వీరు ఆదాయం బాగుంది, అంతా బాగుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ అందులో పనిచేస్తున్న వారు మన భారతీయులే. అంటే భారతీయులు ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉన్నారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకి అంటే వృద్ధి చెందుతూ ఏం చేస్తున్నారంటే ఇంకా దేశంలో, మన భారతదేశంలో నలుమూలలా విస్తరించడం ప్రారంభించారు. వారి వ్యాపారాన్ని నలుమూలలా విస్తరింపజేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే విస్తరింపజేయడం ప్రారంభించారో దేశం అంతటి మీద వారికి పట్టు వచ్చింది. కారణం ఏంటంటే ప్రతి వ్యాపారంలోని, ప్రతి కర్మాగారంలోని, ప్రతి సంస్థలోని పనివారు ఉండాలి. ఆ పనివారు అంటే మన భారతీయులే. ఎప్పుడైతే మన భారతీయులు అందరూ పనిచేస్తున్నారో ఇప్పుడు ఆ కంపెనీకి వ్యతిరేకంగా కానీ, కంపెనీకి విరోధంగా కానీ లేవడానికి ఎవరు సాహసించారు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా వీరి ఆదాయం అక్కడి నుంచి వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు దానికి కట్టుబడిపోయారు, లోబడిపోయారు. ఈ విధంగా ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే పట్టును ప్రారంభించింది. మిగతా దేశంలో వారు వచ్చి వారు ఏం చేస్తారంటే వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటూ వెళ్ళిపోయేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ విధానం వేరు, వీళ్ళ పద్ధతి వేరు. దేశం యొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా వీరు ప్రవర్తించేవారు. అందుకే ప్రపంచమంతటిని వీరు చుట్టించగలిగారు, ప్రపంచమంతటిని వీరు పాలించగలిగేవారు. మన భారతదేశం దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే భారతీయ రాజుల యొక్క నిర్లక్ష్యం చూసి వీరు ఇక్కడ స్థాపించి వ్యాపారం సంపాదించుకుంటూ రాజకీయంలో ప్రవేశించే స్థాయికి వీరు ఎదిగిపోయారు. అంటే దేశమంతటిలో నలుమూలలా వ్యాపారం విస్తరింపజేసి పట్టు సంపాదించి ఇప్పుడు దేశ రాజకీయాలలో ప్రవేశించడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేశ రాజకీయాలలో ప్రవేశించడం ప్రారంభించారో ఇది గమనించిన రాజులు ఏం చేశారంటే వీళ్ళ మీద తిరుగుబాటు చేసే బదులు వీళ్ళతో సంధి ఏర్పాటు చేసుకున్నారు. సంధి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే చూడండి, ఇప్పుడు వీళ్ళు స్థిరపడిపోయారు కాబట్టి వీళ్ళు పంపాలంటే వీళ్ళు కాదు. కారణం ఏంటంటే వీళ్ళు స్థిరపడిపోయారు, మన మనుషులే వారి దగ్గర ఉన్నారు. కాబట్టి వీరితో వ్యతిరేకించే బదులు సంధి చేసుకుంటే మంచిదని ఈ రాజు ఏం చేశారంటే అప్పుడు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్, ఆలం షా ఇతని పేరు, దీనికి బహదూర్ షా జఫర్ అని పేరు ఇచ్చారు. ఇతను మొఘల్ చివరి చక్రవర్తి. సో ఇతని కాలం ఏం చేశారంటే దేశంలో పట్టు సడలింది. ఎప్పుడైతే పట్టు సడలిందో ఇంకా ఉన్నది కూడా పోగొట్టుకోవడం వీలు కాక ఏం చేశారంటే వారితో సంధి ఏర్పాటు చేస్తున్నారు. ఎలా సంధి ఏర్పాటు చేసుకున్నారంటే వారు ఏం చేశారంటే ఇతనితో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇతనికి ఎరవేశారు. ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటా ఇచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎప్పుడైతే వాటా ఇచ్చారో ఇతనికి కావాల్సింది ఏంటి, వారితో సంధి.
కాబట్టి ఇతని అవసరం అక్కడ తీరుతుంది, వాళ్ళ ఉద్దేశం కూడా నెరవేరుతుంది. ఇక్కడ ఇతను గమనించవలసింది ఏంటంటే వాళ్ళు ఎందుకు వాటా ఇస్తున్నారు అంటే ఇతను ఆలోచించాలి. కానీ అది ఆలోచించలేదు. కానీ ఏంటనుకున్నాడంటే తన స్థితిని తను కాపాడుకోవాలి అని ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళలో వాటా తీసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ యొక్కయు, బీహార్ యొక్కయు, ఒరిస్సా ఈ 3 రాష్ట్రముల యొక్క పన్ను వసూలుని వాళ్ళకి ఇచ్చివేశాడు. అంటే దీనివల్ల జరిగింది ఏంటంటే ఇతను రాబడి తగ్గిపోయింది ఒకటి. రెండోదిగా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పట్టు పెరిగిపోయింది. ఇప్పుడు ఆ 3 ప్రాంతముల మీద పట్టు ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది, అంటే బ్రిటిష్ వారికి వచ్చింది. ఈ విధంగా బ్రిటిష్ వారు వృద్ధి చెందుతూ వచ్చిన తర్వాత కాలక్రమంలో రాజకీయంలో ప్రవేశించి ఏం చేశారంటే ఇతన్ని దేశద్రోహిగా నిలబెట్టారు. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వారికి పాలన ప్రారంభించి వారు దేశంలో ఆక్రమించి దేశంలో వారి క్రూరత్వమును, వారికి కఠినత్వమును చూపిస్తూ దేశ ప్రజలను హింసించేవారు, దేశ ప్రజలను బాధించేవారు. ఈ క్రమంలో 1857 మే 10వ తారీఖున తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటులో ప్రజలకు చేసేదేమీ లేక బహదూర్ షా జఫర్, షా ఆలం రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అయితే ఏమి చేయలేరు. కారణం ఏంటంటే ఆల్రెడీ అందులో ఇరుక్కుపోయారు. కాబట్టి ఇప్పుడు రాజుగారు ఏమి చేయలేని పరిస్థితులు ఉంటుండగా బ్రిటిష్ వారికి దృష్టి ఏంటంటే దేశంను స్వాధీనపరచుకోవాలి, దేశంను లాక్కోవాలి, దేశంను కబ్జా చేయాలి. అంటే భారతీయుల యొక్క స్వతంత్రంను లాక్కోవాలి, అంటే భారతీయులను స్వతంత్రం లాక్కొని వారిని బానిసలుగా చేయాలి. అది మొదటి వారి ప్రధానమైన ఉద్దేశం. ఈ క్రమంలో అవకాశం దొరికింది. ఎప్పుడైతే ఇతను వెళ్ళే వాళ్ళతో రాజుగారితో మాట్లాడుతున్నారో అది విషయంగా తీసుకొని అతనిని దేశద్రోహిగా తయారు చేసి బంధించారు. బంధించిన తర్వాత అతని మీద ట్రయల్స్ జరిగాయి. కోర్టు వేసి కోర్టులో రకరకాల ట్రయల్స్ జరిగిన తర్వాత ఇతని దేశద్రోహిగా ముద్రించారు. చూడండి, ఈ రాజు ఈ దేశంలోకి రాజు, కానీ అతని యొక్క దురాశ వలన, వ్యక్తిగత స్వార్థం వలన ఏం చేశారంటే ఈరోజు దేశద్రోహిగా ముద్రింపబడ్డాడు. దేశద్రోహిగా ముద్రింపబడి అతని చివరి దశ చూస్తే ఎలా వచ్చిందంటే ఒక గదిలో బంధించి అతనికి వాళ్ళ దయకొలిది భోజనం పెట్టే పరిస్థితి వచ్చింది. ఒక చిన్న గదిలో నరక మంచం మీద. చూడండి, రాజుగారు పట్టు పితాంబరాల మీద బ్రతికేవారు. ఈరోజు చిన్న గదిలో మనిషి మాత్రం నివసించగలిగే గదిలో, అది కూడా శ్రీలంకలో ఒక గదిలో ఇతన్ని బంధించి చిత్రహింసలు పెట్టి ఇతన్ని చంపారు. చివరికి మనం తెలుసుకునేది ఏంటంటే ఇతని యొక్క దురాశ, మొట్టమొదటికి ఇతని నిర్లక్ష్యము, రెండోది ఇతని దురాశ. ఈ రెండిటి కలయికాయ చివరికి అతనికి సర్వనాశనం తెచ్చిపెట్టింది. తన దేశములకు స్వతంత్రం పోయేటట్టు చేసింది. అతను చేసిన తప్పును బట్టి దేశములో అందరూ బానిసలైపోయారు. దేశ ప్రజలందరూ స్వతంత్రం కోల్పోయారు. తర్వాత ఈ స్వతంత్రం రావడం కోసం ప్రజలు ఎంతో బాధపడవలసి వచ్చింది. అనేక మంది ప్రజలు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది. అనేక మంది ప్రజలు రకరకాలైన శ్రమలు హింసలు అనుభవించవలసి వచ్చింది. అనేక మంది ప్రజలు వీరు స్వతంత్ర సమర యోధులు. వారి కుటుంబములను, వారి పిల్లలను, వారి సమస్తమును విడిచిపెట్టవలసి వచ్చింది. కారణం ఏంటంటే ఒకటి చేసిన తప్పు, ఒకరి యొక్క బలహీనత, ఒకరి యొక్క స్వార్థము, ఒకరి యొక్క దురాశ ఇంతమంది మీదకి ఇంత నష్టం తెచ్చిపెట్టింది. చివరికి 1947లో ఆగస్టు 15వ తారీఖున అనేక మంది సమరయోధుల మరణమునకు ఫలితముగా 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశమునకు స్వతంత్రం వచ్చింది. గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తి దోషము, ఒక వ్యక్తి యొక్క అతిక్రమం, ఒక వ్యక్తి యొక్క స్వార్థము దేశ ప్రజలను బానిసలుగా చేసి పారేసింది. 16వ శతాబ్దంలో వారు వచ్చారు. 19వ శతాబ్దం వరకు, అంటే 300 సంవత్సరముల దేశం బానిసత్వంలో మగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఒక్క బలహీనత, ఒక్క తప్పు, ఒక్క అవిధేయత, అతిక్రమము. ఏంటంటే దురాశ. సో ఇతని దురాశ వలన అతని స్వతంత్రం పోయింది, దేశ ప్రజల యొక్క స్వతంత్రం కూడా పోయింది అని అన్నాం కదా. దానికి అందుకే అంటారు దురాశ దుఃఖానికి చెట్టు అన్నారు. దీనికోసమే ఎప్పుడైతే నువ్వు దురాశకి వెళ్ళావో దురాశ నీకు దుఃఖమనే మిగులుస్తాను. కారణం ఏంటంటే నీది కాదు నువ్వు ఆశిస్తున్నావు. ఎప్పుడైతే నీది కాదు నువ్వు ఆశిస్తున్నావో నీ దగ్గర నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. అదే అక్కడ జరిగింది. దీన్నే ఇప్పుడు బైబిల్లో మనం ఆలోచించినట్లయితే బైబిల్లో కూడా దురాశ గురించి చెప్పింది.
యాకోబు పత్రిక 1:15 చూసినట్లయితే ఇక్కడ ఉంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమే మరణమును కనును. గమనించండి ప్రియులరా, ఇప్పుడు అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి పోలిక ఉందా లేదా? దురాశ గర్భము ధరించింది. అక్కడ దురాశ వలన అతను బానిసైపోయిన వాడు తర్వాత మరణానికి గురైపోయాడు. తర్వాత ప్రజల మీదకి ఆ బానిసత్వమును తీసుకొచ్చి అనేక వీర జవానుల యొక్క త్యాగ ఫలితంగా 300 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చింది. అయితే ఇక్కడ బైబిల్లో కూడా చెప్తుంది ఏంటంటే, దురాశ గర్భము ధరించి పాపం కంటారట. ఎప్పుడైతే నువ్వు దురాశకి వెళ్తావో పాపం నీలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే పాపం నీలో ప్రవేశిస్తుందో పాపము నీకు మరణమును తెచ్చిపెడతాది అని బైబిల్లో చెప్తుంది. కాబట్టి ప్రియులారా, దేశంలో స్వతంత్రం ఎలాగైతే అక్కడ పోగొట్టుకున్నారో అదే విధంగా బైబిల్లో కూడా మనం ఒక విషయం నుంచి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, దేవుడు ఆది కాలమందు ఏదైనా తోటను సృష్టించాడు. ఏదైనా తోటను సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో సమస్తమును సృష్టించాడు. భూమిని వేరు చేశాడు, ఆకాశమును వేరు చేశాడు, సూర్యచంద్రులను సృష్టించాడు, భూమి మీద మొక్కలను సృష్టించాడు, భూమి మీద జంతువులను సృష్టించాడు, సముద్ర వత్సరములను పుట్టించాడు. అంటే సముద్రంలో జీవిస్తున్న జీవరాశులను పుట్టించాడు, ఆకాశంలో పక్షులను దేవుడు సృష్టించాడు, మనుషులు తినడానికి కావలసిన ఆహారం ఇచ్చే మొక్కలను పుట్టించాడు, క్రూర జంతువులను పుట్టించాడు. అన్నీ పుట్టించిన తర్వాత చివరికి మనిషిని తయారు చేస్తాడు, మానవుని తయారు చేస్తాడు. మానవుని ఎలా తయారు చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేసి మానవుని ఏదైనా తోటలో పెట్టి దేవుడు మానవుని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, ఆదికాండం 1:28 చూసినట్లయితే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, తర్వాత దాన్ని ఏలండి. 5 రకమైన దీవులతో మనిషిని దేవుడు ఆ రోజు ఏదైనా తోటలో పెట్టాడు. అంటే మనిషికి ఏమిచ్చాడంటే, మొట్టమొదటిగా స్వతంత్రం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఏదైనా తోటలో స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు ఏదైనా తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఏమి చేసినా నిన్ను అడిగేవారు లేరు. ఒకటి. రెండోది, రాచరికం ఇచ్చాడు. అంటే పాలనా బాధ్యతను అతనికి అప్పచెప్పాడు. ఏదైనా తోటలో ఇతను ఎంతవరకు ఉన్నాడో అంతవరకు ఏది కూడా ఇతని మీద తిరుగుబడింది కానీ, ఏది కూడా ఇతనికి వ్యతిరేకించింది కానీ లేదు. సమస్తం ఇతనికి లోబడే జీవిస్తుంది. అంటే ఇతనికి ప్రభుత్వం ఉంది, ఇతనికి అధికారం ఉంది. రెండోది, ఇతనికి స్వతంత్రం ఉంది. ఏది కావాలంటే అది తినచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు, ఎలా కావాలంటే అలా జీవించవచ్చు, ఎలా కావాలంటే అలాగా తిరగచ్చు, ఏ ప్రాంతంలోకైనా వెళ్ళవచ్చు. సమస్తమైనవి అతనికి లోబడుతున్నాయి. ఏది కూడా అతని మీద తిరుగుబాటు లేదు. చూడండి, ఇక్కడ రాజుకుండే పరిస్థితి, ఇక్కడ ఆదాముకున్న పరిస్థితి ఒకరే ఉంది. రాజుగా ఉన్న వ్యక్తికి ఏంటంటే అతని మీద తిరుగుబాటు ఉండదు. అతనికి కావాల్సింది అడిగినంత మాత్రం అతనికి వస్తుంది. అతను ఆజ్ఞిస్తే ఆజ్ఞా ప్రకారం జరగాలి. ఇక్కడ ఆదాము పరిస్థితి కూడా దేవుడు అదే. అతనికి ఏం చేస్తుంటే, అతను ఆజ్ఞించాడంటే అది క్రూరముఖమైనా లేకపోతే పశువైనా లేకపోతే మరొక జంతువైనా ఆజ్ఞకు లోబడవలసిందే. రెండోది, అతనికి ఏది కావాలంటే అది తీసుకోవడమే, తినడమే. సాయంత్రం అయ్యేసరికి దేవుడు వస్తున్నాడు, దేవుడితో సహవాసం చేయడు. అంటే ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము స్వతంత్రం అనుభవిస్తున్నాడు, క్షేమం అనుభవిస్తున్నాడు, సుఖ సౌఖ్యములను అనుభవిస్తున్నాడు, దేవుడితో సహవాసము అనుభవిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఆదామా, నువ్వంతా చక్కగా అనుభవిస్తున్నావు, చాలా సంతోషం, అందుకే నేను సృష్టించాను, మంచిది, నువ్వు ప్రభుత్వం చేస్తున్నావు, మంచిది, నా ఉద్దేశమే. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఈ తోట మధ్యలో మంచి చెడ్డలో తిరుగునిచ్చే చెట్టు ఒకటి ఇచ్చాను, ఆ చెట్టు ఫలాలను తినద్దు అని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఎన్ని దినములకు దేవుడితో గడిపాడో మనకి తెలియదు. ఎందుకంటే పైన ఉన్నప్పుడు సమయం లేదు, ఎంతకాలం గడిపాడో తెలియదు. ఇంతకాలంలో అతను దేవుడి యొక్క మాటను బట్టి ఆ చెట్టు ఫలములు ఎప్పుడూ తినలేదు, వాటి వైపు చూడలేదు, సుఖమును సౌఖ్యమును క్షేమమును అనుభవించాడు. ఒకనొక దినమున సర్పం వచ్చింది. సర్పం వచ్చి అతనితో మాట్లాడడం ప్రారంభించింది. గమనించండి, సర్పం వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే అజాగరూకుడైపోయాడు. కారణం ఏంటంటే దేవుడితో నిత్యము సహవాసం చేస్తున్నాడు, దేవుడితో నిత్యము అనుభవిస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. ఇది నిత్యం పరిపాటు అయిపోయి దేవునితో సహవాసం అనేది ఒక ప్రత్యేకమైన ఘనమైన కార్యంగా ఇతను అర్థం చేసుకోలేకపోయాడు. కారణం ఏంటంటే నిత్యము జరుగుతున్న విషయాన్ని మనము దాని యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకోలేము. అలాగే ఆదాము కూడా దేవుడు చెప్తున్న నిత్యము చెప్తున్న విషయాన్ని పక్కన పెట్టి సాతాను వచ్చి ఎప్పుడైతే చెప్తున్నాడో సాతానికి చూపించాడు. ఆదాము అవ్వ సాతాను మాటలకు చూపించాడు. అంటే ఇక్కడ సాతాను మాటలు ఎప్పుడైతే వింటున్నారో దాని అర్థం ఏంటంటే నిర్లక్ష్యం వీళ్ళలో ప్రవేశించింది. దేవుని మాట యొక్క మాట మీద నిర్లక్ష్యం ప్రవేశించింది.
కారణం ఏంటంటే అతను సర్పం మాట్లాడుతుంది, సర్పమా దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు మాకు ఇలా చెప్పాడు, దేవుడు చెప్పిందే మేము చేస్తాం అని విడిచి గద్దించవలసింది సాతాను చెప్పిన మాటలో వినడం ప్రారంభించాడు. అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే దేవుని మాటను నిర్లక్ష్యం చేశారో సాతానికి అవకాశం వచ్చింది. చూడండి, ఒక్కసారి ఆలోచించినట్లయితే ఎప్పుడైతే అక్కడ దేశంలో నిర్లక్ష్యం చూపించారో బ్రిటిష్ వారు దేశంలో ఆక్రమించడం ప్రారంభించారు. అలాగే ఎప్పుడైతే వీడు సాతాను మాట్లాడుతున్న నిర్లక్ష్యం వహించి అతని మాటకు చోటిచ్చారో వెంటనే మరి కొంచెం మాటలు పెంచి దేవుడు తినొద్దన్నాడా? ఎందుకు తినొద్దన్నాడు? కారణం ఏంటంటే ఒకవేళ ఈ పండు మీరు తిన్నట్టయితే మీరు ఏం చేస్తారు? దేవునితో సమానం అయిపోతారు. దేవుడికి ఉన్న జ్ఞానం మీకు వచ్చేస్తుంది, దేవునికి ఉన్న తెలివితేటలు మీకు వస్తాయి. కాబట్టి మీకు అటువంటి పరిస్థితి రాకూడదని, మీరు ఆ స్థితిలోకి వెళ్ళకూడదని, దేవునితో సమానంగా మీరు ఉండకూడదని దేవుడు ఏం చేశారంటే మిమ్మల్ని ఆ పండ్లు తినద్దు అని చెప్పడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే అశ్రద్ధ, దేవుని మాట మీద అశ్రద్ధ. కాబట్టి ఈరోజు అతను చెప్పే స్థితికి వచ్చాడు. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అతని మాటలకు వీడు చోటిచ్చారు. కారణం ఏంటంటే ఒక దురాశ చూపించింది. ఏంటి దురాశ అంటే మీరు దేవుడితో సమానంగా ఉంటారు, మీ స్థితి మారిపోతుంది, మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు, దేవుడితో సమానంగా మీరు అయిపోతారు అని ఎప్పుడైతే అన్నాదో అప్పటి వరకు దాని చెట్టు ఊసు కానీ ఫలం ఊసు కానీ ఎత్తలేని వ్యక్తి ఈ హవ్వ ఏం చేసింది? వెంటనే చెట్టు మీదకి వెళ్ళి చెట్టు ఫలాలు తీసుకుంది, తిన్నది. తర్వాత ఆదాం ఇచ్చింది. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు చెప్పేప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దురాశ ప్రవేశించింది. ఎప్పుడైతే దురాశ ప్రవేశించిందో దేవుడు ఏమన్నాడు? ఆ చెట్టు ఫలం తినే రోజు మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. అయితే ఇప్పుడు ఆ చెట్టు ఫలం తిని మీరు చచ్చిపోయారంటే నిజంగా మీరు చావలేదు. కానీ అక్కడ దేవుడు చెప్పిన చావు వేరు. వెంటనే ఆ రోజు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత దేవుడితో సహవాసం చేయాలి మీరు, కానీ ఆ రోజు దేవుడితో సహవాసము చేయలేకపోయారు. కారణము వీరిలో పాపం ప్రవేశించింది. దీనికన్నా ముందు మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏదైనా తోటలో ఎప్పుడైతే వీరు ఫలములు తిన్నారో ఫలములు తినడమే దేవునికి ఆజ్ఞను అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారో తోటలో తిరుగుబాటు ప్రారంభమైంది, తోటలో రంకెలు ప్రారంభమయ్యాయి, తోటలో క్రూర మృగములు అరవడం ప్రారంభించాయి. ఇంతవరకు ఆదాముకు లోబడిన ఈ జంతువులన్నీ ఇప్పుడు రంకెలు వేస్తూ దేని బట్టి విచ్చలవిడిగా తిరుగుతూ ఆదాముకు లోబడడం మానేశాయి. ఆదాము మీద తిరుగుబాటు స్థితికి వచ్చేసంటే ఆదాము యొక్క స్వతంత్రము ఆ దేశంలో పోగొట్టుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాము యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే వచ్చాడో దేవుడితో మాట్లాడడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోతాడు. కారణం ఏంటంటే ఇతనిలో పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఇతను పాపి అయ్యాడు. ఈ పాపి అయిన మనుషులు పాపం అనేది దేవుడు వచ్చినప్పుడు పాపి లేని దేవుడి ముందుకు వెళ్ళలేకపోతాడు. కారణం ఏంటంటే పాపం అనే దేవుడు మహిమ గలవాడు. పాపం మనిషి మహిమను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తిన్నాడు వెంటనే మహిమ పోయింది, వీళ్ళు వస్త్రాలు పోయాయి. ఇదంతా వారు తెలుసుకొని దేవుడు నీ ముందుకు రాలేకపోతున్నాం అని చెప్పడం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎప్పుడైతే జరిగిందో వెంటనే దేవుడు ఏం చేశాడు? వీళ్ళు పళ్ళు తిన్నారని తెలుసుకొని ఏదైనా తోటలోంచి బయటకు పంపించేశాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి బయటకు పంపించేశాడో ఇక్కడ జరిగింది ఏంటంటే మొట్టమొదటిగా స్వతంత్రమును కోల్పోయారు, ఆధిపత్యమును కోల్పోయారు. మూడవదిగా దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. చూడండి, అంతవరకు దేవునితో సహవాసం కలిగిన వారు ఈరోజు తోటలోంచి బయటికి వెళ్ళిపోయారంటే దేవుని యొక్క సహవాసంను కోల్పోయారు. అంటే ఆత్మీయ మరణం. ఒక వ్యక్తికి ఆత్మీయ మరణం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మొట్టమొదటిగా తన స్థితిలో క్షేమంను పోగొట్టుకుంటాడు, తన స్థితిలో సమాధానం పోగొట్టుకుంటాడు, దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటాడు, దేవునితో సహవాసం పోగొట్టుకుంటాడు. ఇది ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం పొందిన వ్యక్తి ముందుగా ఏం చేసుకున్నారంటే శారీరక మరణాన్ని కొని తెచ్చుకున్నారు. చెప్పాను కదా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరేడో పాపము ప్రవేశించింది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళినట్లయితే పాపం వీరిలో ప్రవేశించింది. పాపము పరిపక్వమైన కంటది, మరణము కంటదన్నారు కదా. రోమాపత్రిక 6:23 చూసినట్లయితే పాపం వల్ల వచ్చిన జీతము మరణం అని చెప్పింది. సో ఎప్పుడైతే ఇతను పాపం చేశాడో ఇప్పుడు ఇతరులో ప్రవేశించింది మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మీయ మరణం. దేవుడు చెప్పింది అదే, నీకు ఆత్మీయమైన మరణం వస్తుంది, నాతో సహవాసం కోల్పోతావు, నీ స్థితిని పోగొట్టుకుంటావు. తర్వాత నాతో సహవాసం ఎప్పుడైతే పోగొట్టుకున్నావో నాకు విరోధంగా తయారై సాతాను కోరిక ఏర్పాటు చేయబడిన నరకంలో కూడా వెళ్ళిపోతావు. అదే రెండవ మరణం. ఆ మరణము అని దేవుడు అక్కడ చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి దేవునికి సహవాసం కోల్పోయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత పాపం వలన మరణమును కొని తెచ్చుకున్నాడు. ఇంకా ఏముందంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని కూడా ఉంది.
అంటే ఈ మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో మరణం కొని తెచ్చుకున్నాడో, మరణం కొని తెచ్చుకునే వ్యక్తి మరణానికి దాసుడైపోయాడు. నాటి నుంచి మరణం అనేది భూమి మీద ఏలుబడి చేస్తుంది. గమనించండి, ఏదైనా తోటలో దేవుడు అంతా చేసిన తర్వాత అన్నీ చేశాడు, కానీ మరణం గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరణం అనేది దేవుని ప్రణాళికలోనే లేదు. అందుకే జీవవృక్షాలు కూడా అక్కడ పెట్టాడు. ఒకసారి జీవవృక్ష ఫలం తింటే మళ్ళా మనిషి చనిపోవడం అంటూ జరగదు. ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో అందుకే చెప్పాడు, మళ్ళా చేయి చాప తినేసి నిత్యం బతికేస్తాడేమో, కాబట్టి అది బ్రతకడం నా ఉద్దేశం లేదు కాదని అని దేవుడు బయటికి తోచాడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే, పాపం చేయడం వల్ల దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు, పాపం చేయడం వల్ల స్వతంత్రాన్ని కోల్పోయాడు, పాపం చేయడం వల్ల ప్రభుత్వాన్ని కోల్పోయాడు. ఈ ప్రభుత్వాన్ని కోల్పోయిన వ్యక్తి బయటకు వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసి మరణములకు దాసుడైపోయాడు. ఈ మరణములకు దాసుడైపోయిన వ్యక్తి విస్తరించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే విస్తరించడం ప్రారంభించిందో విస్తరిస్తూ రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఒక మనుషుని ద్వారా మరణము భూమి మీద ప్రవేశించింది కాబట్టి ఆ పాపమును అనుసరించి మనుషులు నడుస్తూ ఆ మరణమును వారు కొని తెచ్చుకొని వారి మీద ప్రభుత్వమును అప్పగించుకున్నారు. అంటే పాపం చేసిన మనుషులు తప్పిపోయిన అతనికి పుట్టిన సంతానం అంతా ఆ పాపమును అనుసరిస్తూ జీవిస్తూ ఆ మరణమును నిత్యంగా వారు పొందుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే పాపదాస్యము. ఈ పాపదాస్యం వల్ల మరణం అనేది వీరికి సంక్రమించి ఎన్నడు నుంచి మరణం నుంచి వీరికి విడుదల లేదు. ఆ స్థితిలో మనిషి ఏంటంటే స్వతంత్రం కోల్పోయి బానిసత్వము పొందించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి పాపము, ఒక వ్యక్తి యొక్క అతిక్రమం, ఆదాము యొక్క పాపము, ఆదాము యొక్క అతిక్రమం ఫలితం ఏంటంటే జనులందరి మీదకి శాపం. ఏంటా శాపం అంటే పాపపు మరణం. కాబట్టి ఈ మరణం ఎప్పుడైతే వచ్చిందో మనిషి మరణంతో బాధపడుతూ లోకంలో జీవిస్తున్నాడు. అయితే కృపగల దేవుడు, కనికరం గల దేవుడు ఏం చేశారంటే, మనిషి పాపంలో చనిపోవటం, నరకంలో పోవటం దేవుడికి ఇష్టము లేదు కనుక ఏం చేశారంటే, ఒకానొక దినమున దేవుడు తన కుమారుడు పంపించాడు. ఎందుకు పంపించాడంటే, జనులు నశించిపోవడం దేవుడికి ఇష్టము లేదు. పాపంలో ఉండి మనిషి చనిపోయి నరకంలో పోవటం దేవుడికి ఇష్టం లేదు. అంటే పోయిన స్వతంత్రము మళ్ళా మనిషికి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించాడట. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు మన ఎడల ఇంకా కృపా సత్యము కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడు ఏంటంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు తన కుమారుని పంపించాడట. ఎందుకంటే మన పాపముల నుంచి మనం విడిపించడానికి, మన బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. పాపం అంటే బానిసత్వం. ఈ బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి తన కుమారుని భూమి మీదకి పంపించాడట. గమనించండి ప్రియులారా, దేన్ని బట్టి అంటే దేవుడికి మన మీద ఉన్న ప్రేమను బట్టి. ఎప్పుడైతే ఆ మనిషి భూమి మీదకి వచ్చాడో, వచ్చిన ఆ మనిషి ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, లేకపోతే నీతిమంతులుగా మనిషి తీర్చబడడానికంటే పోగొట్టుకున్న ఆ మహిమను, ఆ స్వతంత్రం మళ్ళా అతనికి ఇవ్వడానికి దేవుడు తన కుమారునే పంపించాడు. ఎందుకంటే కృపతో, కనికరముతో, ప్రేమతో నీవు నేను ఈ పాపములో ఉండి ఈ మరణంలోకి వెళ్ళిపోయి స్వతంత్రం కోల్పోయిన మనము మరణంలోకి వెళ్ళిపోవడానికి దేవుడికి ఇష్టం లేక మన ఎడల ప్రేమ కలిగిన వారే తన కుమారుడిని పంపించాడు. ఎందరైతే ఆ కుమారుని విశ్వాసం ఉంచుతారో దానిని బట్టి వారందరికీ రక్షణ ఇచ్చి ఈ బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి తన కుమారుని పంపించాడట. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో, నీ కొరకు నా కొరకు శిలువ మీద బలి అయిపోవడం మనం చూడగలుగుతాం. అంటే బానిసత్వంలో నుంచి స్వతంత్రం ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత, శిలువ మరణంలో కాచిన రక్తం ద్వారా ఎవరైతే కొనబడతారో, ఎవరైతే రక్తమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి హక్కుదారులుగా దేవుడు వారిని తయారు చేశాడట. చూడండి, అదే రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఒక మనిషిని యొక్క అదే అవిధేయతను బట్టి భూమి మీదకి మరణం వచ్చింది. అదే విధంగా మరొక మనిషి ద్వారా అతనికి విధేయతను బట్టి మరణము నుంచి పునరుద్ధానము అంటే జీవం వచ్చింది. ఒక మనిషి ద్వారా బానిసత్వం సంక్రమించింది. అదేవిధంగా మరొక మనిషి ద్వారా బానిసత్వం నుంచి స్వతంత్రము ప్రారంభించింది. గమనించిన ప్రియులారా, మనిషి చేసిన ఆదాము చేసిన తప్పిదమును బట్టి భూజనులందరి మీదకి
బానిసత్వం సంక్రమిస్తే రెండో ఆదామైన క్రీస్తు వస్తే అదే కొరింథీ పత్రికలో ఉంది, మొదటి ఆదాము రెండో ఆదాము అని ఉంది. మొదటి ఆదాము వల్ల పాపం వచ్చింది, పాపములకు జీతంగా మరణం వచ్చి మనుషులు నిలబడి చేస్తుంటే రెండో ఆదామైన క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేశారంటే తన శిలువ మరణం ద్వారా ఈ బానిసత్వమును కొట్టివేసి ప్రజలను స్వతంత్రులుగా దేవునికి రాజ్యంలోనికి ప్రవేశింపజేయడానికి వచ్చాడు. వచ్చిన ఈ వ్యక్తిని ఏమన్నాడంటే ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి తమ బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా తయారు చేయబడతారు అని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తు వలన మనకి నిత్యం జీవం కలుగుతుందట. అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు నిత్య జీవం పొందిన వారు. అంటే వారు బానిసత్వం నుంచి స్వతంత్రంలోనికి వచ్చిన వారు, మరణం నుంచి విమోచన పొందినవారు, మరణంలో నుంచి నిత్య జీవంలోనికి దాటిన వారు. చూడండి, మొదటైతే పాపము నుంచి జీతం మరణం అన్నది. రెండో ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తునందు మనుషులకు నిత్య జీవం ఉందట. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే నీకు నిత్య జీవం ఉంది. అంటే నువ్వు పాపపు బానిసత్వం నుంచి విడిపింపబడిన వాడవే, స్వతంత్రం పొందుకుంటావు. అందుకే బైబిల్లో 2 కొరింథీ 3:17 ఏముందంటే ఆయనే ప్రభువు, ప్రభువు ఎక్కడున్నాడో అక్కడ స్వతంత్రం ఉండును అని ఉంది. ఆయనే ప్రభువు, ప్రభువు ఎక్కడున్నాడో ఆ ప్రభువు నందు ఉన్న చోట, ఆ ప్రభువు ఉన్న చోట స్వతంత్రం ఉందట. కాబట్టి ప్రియుడా, వాక్యం వినిచిన నీవు, క్రీస్తుని అంగీకరించిన నీవు, క్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు స్వతంత్రుడవు. అంటే పాపపు బానిసత్వం నుంచి విడుదల పొందిన వాడవు, నీవు స్వతంత్రుడవు. నీవు స్వతంత్రుడవు కాబట్టి స్వతంత్రం అనుభవిస్తున్న నీవు మళ్ళా నీ స్వతంత్రము పోగొట్టుకోకూడదు. కారణం ఏంటంటే క్రీస్తు విలువైన రక్తంతో పొందిన స్వతంత్రము, ఉచితమైన రక్షణ. ఈ రక్షణ ప్రతిఫలంగా నీకు స్వతంత్రము, నిత్య జీవము, మరణం నుంచి జీవంలోకి మనం దాటి ఉన్నాం. కాబట్టి ప్రియుడా, ఉచితంగా వచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు. గలతీ పత్రిక 5:1 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా ఈ స్వతంత్రమును మనకిచ్చాడు. కాబట్టి ఈ స్వతంత్రమును అనుభవిస్తున్న మనము మరలా బానిసత్వం వైపు వెళ్ళకూడదు, బానిసత్వం కాడి కిందకి మనం వెళ్ళకూడదు అని అక్కడ ఉంది. యేసుక్రీస్తు ఇచ్చిన స్వతంత్రం అనుభవిస్తున్న నువ్వు మళ్ళా బానిసత్వం కాడి కిందకి నువ్వు వెళ్ళకూడదు. బానిసత్వం కాడి కిందకి నువ్వు వెళ్ళకూడదు అంటే మళ్ళా పాపము నువ్వు చేయకూడదు అని ఇక్కడ చెప్పబడుతుందంటే ఒకసారి రక్షింపబడిన నీవు, ఒకసారి పాపమును విడిచిన నీవు, ఒకసారి సత్యం ఎరిగిన నీవు అసత్యంలోకి మరలా వెళ్ళకూడదు. ఒకసారి లోకమును విడిచిన నీవు మరలా లోకములోకి వెళ్ళకూడదు. ఒకసారి అతిక్రమమును విడిచిన నీవు మరలా అతిక్రమం వైపు చూడకూడదు. ఒకసారి శరీర క్రియలను విడిచిన నీవు మరలా శరీర క్రియల వైపు తిరగకూడదు. అంటే శరీర క్రియల వైపు ఒకవేళ తిరిగినట్లయితే దాని అర్థం నువ్వు బానిసత్వం కాడి కిందకి వెళ్ళిపోతున్నావు. ఏటి బానిసత్వం కాడి అంటే మునుపటి ప్రవర్తన, రక్షణలోకి రాకముందు నీ ప్రవర్తన వేరు, రక్షణలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన వేరు. రక్షణలోకి రాకముందు నువ్వు త్రాగేవాడివి, రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు త్రాగుడు మానేసావు. రక్షణలోకి రాకముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగిన వాడివి. రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని యొక్క కార్యముల కొరకు తిరుగుతున్నావు. రక్షణలోకి రాకముందు నువ్వు అక్రమమైన జీవితం జీవించావు, రక్షణలోకి వచ్చిన తర్వాత క్రమమైన జీవితంను జీవిస్తున్నావు. రక్షణలోకి రాకముందు నువ్వు అపవిత్రుడిగా జీవించావు, రక్షణలోకి వచ్చిన తర్వాత పవిత్రుడిగా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టే నువ్వు స్వతంత్రుడవు. పాపం నుంచి నీకు విడుదల వచ్చింది, పాపం మీద నీకు స్వతంత్రం వచ్చింది. అందుకే మునుపటి ప్రవర్తన అంటే స్వతంత్రం లేని ప్రవర్తన, పాపముతోనో శాపముతోనో నిండిపోయిన ఆ ప్రవర్తనను విడిచిపెట్టిన నీవు కొత్త స్వభావం క్రీస్తుని ధరించుకొని, నీవు క్రీస్తు స్వభావం ధరించుకొని మరలా వాటి వైపు నువ్వు చూడకూడదు. వాటిలో ఏంటంటే శరీర క్రియలు ఉన్నాయి. రోమాపత్రిక 8:5 చూసినట్లయితే శరీరానుసారుడు, శరీర విషయంలో మన మనసుంతులు, నువ్వు రక్షింపబడి నువ్వు ఆత్మానుసారుడివి. కాబట్టి శరీర క్రియల నుంచి నువ్వు విడుదల పొందావు. కాబట్టి నువ్వు మరలా శరీర క్రియల వైపు చూడకూడదు. శరీర క్రియలు అంటే భూ సంబంధమైన క్రియల వైపు నువ్వు చూడకూడదు. శరీర క్రియలు ఏంటంటే మనిషిని అపవిత్రపరిచేవి, దేవునికి సహవాసం నుంచి దూరపరిచేవి. వీటి గురించి గలతీ పత్రిక 5:18 మనం చూసినట్లయితే మనం వీటి గురించి పూర్తిగా వివరంగా అన్నీ తెలుసుకోగలం. కాబట్టి క్రీడ రక్షింపబడిన నీవు, స్వతంత్రం పొందిన నీవు, నీ స్వతంత్రం నువ్వు కాపాడుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం గురించిన నీవు, రక్షింపబడి దేవుని బట్టి స్వతంత్రం అనుభవించున్న నీవు, స్వతంత్రం వచ్చింది అని పేరు చెప్పుకొని స్వతంత్రుడిగా నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకున్నంత మాత్రాన కాదు. స్వతంత్రముకు తగిన జీవితము నీలో ఉండాలి, క్రీస్తుకు కలిగిన అనుభవం నీలో ఉండాలి, క్రీస్తును నీలో ఉంచుకోవాలి. క్రీస్తు నడిపింపునకు నువ్వు లోబడాలి. ఆత్మ నడిపింపునకు లోబడి ఆత్మానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే ఆత్మ నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన నీవు
పాపం నుంచి విడుదల పొంది స్వతంత్రం పొందినవాడు. స్వతంత్రం పొందిన నీవు స్వతంత్రుడిగా జీవించాలి కానీ మరలా బానిసత్వ కాడిలోకి వెళ్ళిపోకూడదు, అంటే మరలా లోకంలోకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోతే ఈ బ్రతుకు భయంకరంగా తయారవుతుందట. ఇటువంటి వారి కోసం గాఢాంధకారం భద్రం చేయబడి ఉందట. చూడండి, దేవుడిని ఆ గాఢాంధకారం నుంచి విడిపించడానికే బలియాగమయ్యి నీ బానిసత్వం నుంచి స్వతంత్రం ఇస్తే మరలా అటువంటి బానిసత్వంలోనికి వెళ్తావా? దేవుడు విడిపించిన స్థితిలోనికి మరలా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? క్రైస్తవునికి అది తగదు. ఒకసారి వెలిగింపబడి సంబంధమైన వరమును చూసిన తర్వాత మరలా లోకం వైపు నువ్వు చూడకూడదు, మనుజాషుల వైపు చూడకూడదు. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రం నువ్వు అనుభవించి నీ యొక్క స్వతంత్ర దేశంలో నువ్వు ప్రవేశించగలవు. ఏదైనా తోటలోంచి మనిషి స్వతంత్రం పోగొట్టుకొని బయటకు వచ్చేసిన మనిషి మరలా స్వతంత్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ స్వతంత్రము ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు మనకిచ్చాడు. యేసుక్రీస్తు మనకిచ్చిన స్వతంత్రం బట్టి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే స్వతంత్ర రాజ్యంలో తీసుకెళ్లాలనేది దేవుని ఉద్దేశం. గలతీ పత్రిక 4:26 చూసినట్లయితే పైన యెరూషలేము స్వతంత్రురాలు, ఆమె నీకు తల్లి అని చెప్పాడు. సో రక్షింపబడిన నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నట్టు నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళబోతున్నాం. ఆ నూతన యెరూషలేము పట్టణం నీకు తల్లి అంటున్నాడు. ఆ నూతన యెరూషలేము పట్టణం స్వతంత్రురాలు. నీ తల్లి స్వతంత్రురాలు అయితే నువ్వు స్వతంత్రుడివి. కాబట్టి అటువంటి స్వతంత్రం పొందిన నీవు నీ స్వతంత్రం నువ్వు కాపాడుకొని ఆ స్వతంత్ర రాజ్యంలో ప్రవేశించాలని ఆశిస్తూ దేవుని పక్షంగా నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ స్వతంత్రము నిత్యం మనము అనుభవించడము కాదా? ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధానికి వందనం చెల్లించినాము. ఈ దినమందు మరొకసారి నీకు వాక్యం ధ్యానించుకుంటే మీరు ఇచ్చిన సమయం బట్టి వందనం. ముఖ్యంగా తండ్రి ప్రభావ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తండ్రి వాక్యం మేము ధ్యానించుకుని తండ్రి నీకు వందనములు. మీరు మాకు ఇచ్చిన స్వతంత్రం తండ్రి ప్రభావ దుర్వినియోగం చేయకుండా, దానిని నిర్లక్ష్యం చేయకుండా మీరు ఇచ్చిన రక్షణను తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన స్వతంత్రం మేము కాపాడుకొని ఆ స్వతంత్ర రాజ్యంలో చేరు పర్యంతరము మా యొక్క రక్షణను, మా యొక్క పరిశుద్ధతను, మా యొక్క పవిత్రతను కాపాడుకొని ఆ రాజ్యంలో చేరి పోగొట్టుకున్న స్వతంత్రం మరలా పొందునట్లు, పోగొట్టుకున్న మహిమను మరలా మేము పొందుకొని, పోగొట్టుకుని నీ సహవాసం మరలా మేము పొందుకుని పర్యంతరము మా యొక్క రక్షణను కాపాడుకొని స్థిరుడముగాను కదలని మార్గము నమ్మకము బిడ్డలుగా జీవించినట్టు కృప చూపించండి, సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్.